బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న పూజిత తొలుత బాత్రూంలో పడి చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. తర్వాత సూసైడ్ చేసుకుందని మాట మార్చింది. విద్యార్థిని పూజిత చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది యాజమాన్యం. న్యాయం చేయాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. అది మేడం మాట్లాడు. శ్రీనివాస్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు పాపకి ఇట్లా రూమ్ లో పడిపోయింది. రూమ్ లో పడిపోయింది. పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాము మమతాకి. తీసుకెళ్తే వాళ్ళు గాంధీకి తీసుకెళ్ళమన్నారు. తనకి మళ్ళా నర్వస్ ప్రాబ్లం మళ్ళీ ఏమన్నా ట్రిగర్ అయిందా? ఏం లేదు మేడం. అంతకుముందు ఇట్లా సుసపోతుకుంటా మరి పడిపోయేది కదా. అలాంటిది ఏం లేదు, మంచిగా ఉంది. మరి వాళ్ళు మమతాకి తీసుకెళ్తే మమతా నుంచి గాంధీ తీసుకెళ్ళమన్నారట. అది మీకు ఒకసారి చెప్దామని. ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం? నేను రావడానికి గాంధీకి వెళ్ళండి. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారా? గాంధీ హాస్పిటల్. నేను మనం ఇంకోసారి కూడా వెళ్ళారు. నేను సార్ నెంబర్ ఇస్తాను మీకు, పెడతా. మీరు ఆయనతో మాట్లాడి అక్కడెక్కడ ఉంటారో మీరు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. సార్ తీసుకుపోతాను అంటే చిన్న పెద్ద పాప ఉంది కాబట్టి వాళ్ళిద్దరు అడ్జస్ట్ చేసుకొని పనుకున్నారు. తర్వాత హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. ఫస్ట్ ఏమో బాత్రూమ్ లో పడిపోయింది అన్నారు, తర్వాత మాట మార్చి సూసైడ్ చేసుకుంది అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో పూజిత అనే విద్యార్థి అనుమానాస్పద మృతి చెంది. అయితే మొదట తల్లిదండ్రులకు బాత్రూంలో పడిపోయింది, తమ కూతురు ఆసుపత్రికి తరలించామని చెప్పిన కళాశాల ప్రిన్సిపల్ తర్వాత సూసైడ్ చేసుకుంది, గాంధీకి తరలించామని చెప్పి దీంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాం. కుటుంబ సభ్యుల ఆందోళన అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా తమ కూతురు మృతికి యాజమాన్యం, కళాశాల యాజమాన్యమే కారణమని చెప్పి వాళ్ళు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. డెడ్ బాడీని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే తమకు ఏ విషయం అనేది క్లారిటీగా చెప్పకపోవడంతో తమకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా కాలేజీ లోపల ఏం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటి, కళాశాల యాజమాన్య వేధింపులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో అంటే తన సోదరి ఉంది, తనతో పాటు ఇదే కళాశాలలో చదువుకుంది. అసలు ఏం జరిగింది అన్న అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? 6కి ఆల్రెడీ జరిగిందంట సార్. ఆల్రెడీ మార్నింగ్ 6కి జరిగితే వాళ్ళు ఫోటోలు తీయలేరు, ఏ ప్రూఫ్ లేదు. ఏం చేసుకుందన్న ప్రూఫ్ లేదు, మాకు ఒక ప్రూఫ్ కూడా చూపించలేరు. ఇది చేసుకుందని ఒక ప్రూఫ్ ఉంటే మేము సైడ్ అయిపోయేటోళ్ళం. ఒక ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఏదన్నా అడిగితే అప్పటికప్పుడు ఆమె శ్వాసతో ఉంది కాబట్టి హాస్పిటల్కి తీసుకుపోయినాం అన్నారు. సరే, హాస్పిటల్కి తీసుకుపోయారు. ఇక్కడ వాళ్ళని అడిగితే ఒక అంబులెన్స్ కూడా రాలేదు. హాస్పిటల్ తీసుకుపోయినా కానీ మాకు కాల్ రాలేదు. ఎక్కడి నుంచి రాలే, పోలీస్ స్టేషన్ నుంచి రాలే, కాలేజ్ నుంచి రాలే, ఎక్కడి నుంచి పేరెంట్స్ కి ఫోన్ రాలే. 10:30కి పేరెంట్స్ ఇట్లా మీ పాప కింద పడ్డది హాస్టల్ రూమ్ లో, కింద పడ్డది అని చెప్పి, రూమ్ లో కింద పడ్డది అంటే ఏమన్నా అయిందంటే ఇట్లా హాస్పిటల్ తీసుకొని వెళ్ళదు అని చెప్పి కాల్ కట్ చేసి, నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్ అయితే కింద పడ్డదని చెప్పింది అదే ప్రిన్సిపల్, మీ పాప హ్యాండ్ చేసుకుని సార్ ఇట్లా మమతా హాస్పిటల్ తీసుకెళ్ళినాం, అక్కడ కాదని అనేసి మేము గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం, అక్కడ వాళ్ళు చెప్పారని చెప్పారు. తర్వాత కనుక్కుంటే మమతా హాస్పిటల్ 8:15కి ఆల్రెడీ డెత్ అంట. మాకు తెలియదు, డెత్ అయిన సంగతి తెలియదు. ఆల్రెడీ డెత్ అయిపోయింది, అయినా కానీ మాకు గాంధీ హాస్పిటల్ తీసుకుపోతారని చెప్పింది. మేము అప్పటికప్పుడు గాంధీ హాస్పిటల్కి పోయి, క్యాంపస్ వాళ్ళైతే కాదు, మా చెల్లితోనే వేరే క్యాంపస్ వాళ్ళు ఎవరు, కానీ మేనేజ్మెంట్ నుంచేనంట. కానీ మాకు తెలియదు వాళ్ళు ఎవరు, ఇంతవరకు చూడలేదు కూడా. వెళ్ళిరంట, మేము గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆడికి పోతే మేము వెళ్ళి రోడ్డు మీద కూర్చున్న 1 అవర్ తర్వాత తీసుకొచ్చి మా ముందు ఆపిరు. మీ అమ్మాయి అని కూడా చెప్పలేదు. మేము వెళ్ళి ఎవరని చూస్తే మా కాళ్ళు చూసి మా చెల్లెని గుర్తుపట్టినాక ముఖం చూపించాల మా అమ్మాయి అని. మేము అంబులెన్స్ మీద పడుతుంటే వాడు
ఒక్కం కూడా చూపించలేదు మాకు. మేము ఏమని కేసు వేయాలి, వీళ్ళ మీద వేయాలా? ఒకళ్ళేమో కింద పడ్డదని చెప్పి, ఒకళ్ళేమో హ్యాంగ్ చేసుకుందని అన్నారు, ఇంకొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఇంకెదురు మేనేజ్మెంట్ వాళ్ళే వాళ్ళ స్టూడెంట్స్ చెప్పమన్నారు. ఓకే. వాళ్ళైతే ఇంకొక చెప్పినట్టే మాకు చెప్పి ఓకే, స్టూడెంట్స్ కూడా. పూజిత అంటే మీరు కూడా ఎంతమంది ఇందులో కలిసి చదువుకున్నట్లు ఎవరు తెలుసు? అసలు ఎట్లా ఉంటుండే, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుందని చెప్పి వైపు వాళ్ళు చెప్తున్నారు, అసలు ఏంటి ఎట్లా ఉంటుండే? సూసైడ్ చేసుకుని అంత సెన్సిటివ్ అయితే మా చెల్లి కాదు సార్. ఓకే. చాలా గట్టిగా ఉంటది. సూసైడ్ చేసుకున్నారంటే నమ్మబుద్ధి కాదు. సూసైడ్ చేసుకున్నదంటే నమ్మబుద్ధి కాదు, చాలా హార్ష్గా ఉంటుంది. స్టడీస్ అసలు ఏది టెన్షన్ లేదు. ఒక్కడ ఎందుకు చేసుకున్నా కూడా మాకు అర్థం కాదు. కాలేజ్లో ఒక అమ్మాయి చనిపోతే కాలేజ్ లేదన్నారు ఈ రోజు. అడిగితే పోలీసు ఎలా తీసుకున్నారని క్వశ్చన్ చేస్తే కాలేజ్ లేదన్నారు. ఇప్పుడు అదే వచ్చి డే కాలేజ్ వాళ్ళని తీసుకెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు. అంటే ఇంకా కాలేజ్ నడుస్తుంది. వాళ్ళని వచ్చి తీసుకెళ్తున్నాను పేరెంట్స్ అంటున్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకుని అబద్ధాలు చెప్పినా వీళ్ళు అబద్ధాలు చెప్పరు కదండి పేరెంట్స్. మేము 11ంటికి పిల్లలు వేసుకొని వచ్చినాము. 11ంటికి పిల్లలు వేసుకొని వచ్చినాము. అలాంటిది వాళ్ళు ఎలా కాలేజ్ నడిపిస్తారండి? అమ్మాయి చనిపోతే వాళ్ళు ఎలా కాలేజ్ నడిపిస్తారు? మేమంతా పిచ్చోళ్ళమయ్యా. కాలేజ్ మంచి చేయాలి కదా, ఏదో ఒక న్యాయం చేయాలి కదా మాకు. కాలేజ్ బ్యాన్ చేయాలండి అసలు. మేము కాలేజ్ కానీ 1 or 2కి వీళ్ళు ఇక్కడికి వచ్చారు పోలీసులు. వాళ్ళకి మార్నింగ్ 6కి వచ్చి కాస్తున్నారే, ఇప్పుడే చెప్పలే. రోడ్డు మీద తిరిగేటప్పుడు మాకు లేదా? ఇప్పుడు ఎట్లా న్యాయం ఏం కావాలంటున్నారు? ఆల్రెడీ చనిపోయిందని చెప్తున్నారు. తెలియాలి ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎలా తీసుకెళ్లారు, ఆంబులెన్స్ కూడా డిస్ట్రిక్ట్ లో ఇదన్నా మాట్లాడుతుంది అన్న. ఒక అమ్మాయిని ఒక రూమ్ లో పెట్టారు అన్న, ఏదన్నా హాస్టల్లో. ఆ రూమ్ కూడా స్టోర్ రూమ్ అన్న, ఒక స్టోర్. హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న పూజిత తొలుత బాత్రూంలో పడి చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది అని మాట మార్చింది. విద్యార్థిని పూజిత చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది యాజమాన్యం. న్యాయం చేయాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. లేదు కదా, అప్పటికే లేదు కదా. మీరు 4th క్లాస్ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మేడం ఇప్పుడు ఒకటి